నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు సీఎం న్యూస్ టీవీ. నేను ఈరోజు బీఆర్ఎస్ లీడర్ సురేష్ యాదవ్ గారి దగ్గర ఉన్నాము. ఆయనతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. చెప్పండి అన్న, తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ రైతుల దగ్గర నుంచే వద్దాం. అసలు ఏం జరుగుతుంది? కనపడుతూనే ఉంది. 6 మోసాలకి 12 మాసాలు అయింది. విజయోత్సవాలని, రైతు పండుగలని, వ్యవసాయాన్ని దండగ చేసి పండగ చేసుకుంటుంది ఈ ప్రభుత్వం. సినిమా టైటిల్ లెక్క ప్రతిరోజు పండగ సినిమా టైటిల్ని పెట్టేసి రైతు పండగ అని చెప్పి హోర్డింగ్ వేసుకోవడం తప్పితే ఏ రైతు కూడా సంతోషంగా లేడు ఈ రాష్ట్రంలో. రైతు బంధు రాక, రుణమాఫీ కాక, కాలం నీళ్లు రాక, కరెంటు రాక, కష్టకాలంలో బోనస్ రాక ఇలా రాష్ట్రంలో ఇలా 6 మోసాలకి 600 మంది రైతులు బలిదానమయ్యారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు కాదు కాబట్టి ఆయనకు గోస తెలియదు, ఆయనకు బాధ తెలియదు. మాట్లాడితే ఓట్లు తిట్లు ఇదే నడుస్తుంది. ఆయన రైతు బిడ్డనే కదా. ఆయనే చెప్పిండు, మా నాయన పోలీసు, మా తాత పోలీసు, పోలీస్ పార్టీల కొడుకు కాబట్టి కొట్టి మరి పోలీస్ స్టేషన్లలో సొంత ఊరోళ్ళని కూడా, సొంత నియోజకవర్గంలో కూడా కొట్టి 3 జిల్లాలు దాటించి సంగారెడ్డి జైల్లో పెట్టిండు. రైతు బిడ్డ ఎట్లయితే నాగలు కట్టొచ్చా, దున్నొచ్చా? ఇక్కడ నాగలు కట్టడానికి రైతు గురించి తెలుసు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతు బంధు ఇచ్చిండు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి ఒక కుటుంబంలో రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దు అని రైతు బీమా చేసి, కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి కష్టకాలంలో రైతాంగానికి కాలువ నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు. కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతాంగాన్ని కంటికి రెప్పలా కాపాడు. రీసెంట్ గా జరిగిన ఈ లఘుచర్ల ఇష్యూ ఏదైతే ఉందో, ఫస్ట్ ఏమో ఫార్మాసిటీ అన్నాడు, ఆ తర్వాత ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు. ఆయన గొడవ కాకముందుకు ఒక పేరు చెప్పి, గొడవ తర్వాత మళ్ళీ ఇంకో పేరు చెప్పి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అన్ని మాటలు అవసరమా? ఇప్పుడు మోసానికి మారు పేరే కాంగ్రెస్ పార్టీ. గ్యారంటీలు అని చెప్పింది, గవర్నమెంట్కి వచ్చింది. లఘుచర్ల జరిగిన లడాయి అది ఒక లఘుచర్ల లడాయి కాదు, రాష్ట్ర వ్యాప్తంగా రైతు ఉద్యమానికి నాంది కలిపింది, నాంది పలికింది కూడా లఘుచర్లే. ఎందుకంటే ఒక గిరిజన బిడ్డలు, భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే బిడ్డలు, భూమి ఎవరు భూమి ఇయ్యరు. రైతు అప్పు అయితే ఆత్మహత్య చేసుకుంటాడు కానీ ఉన్న భూమిని అమ్ముకోడు. ఎందుకు అమ్ముకోడు అంటే కన్న తల్లి లాంటిది. కన్న తల్లిని ఎవరు అమ్ముకోరు, కడుపులో పెట్టి కాపాడుకుంటారు నా భూమి అని అనుకుంటారు. కానీ సొంత నియోజకవర్గంలోనే దేవుడు లాంటి రాక్షసుడు అయితే భూమి తొండలు కూడా గుడ్లు పెట్టిన భూమి అని చెప్పి లాక్కొని ఫార్మాసిటీ అని చెప్పి తిరుగుబాటు జరిగి కలెక్టర్ మీద దాడి చేస్తే, కలెక్టర్ మీద అదే అంటున్నారు, కలెక్టర్ మీద దాడి చేశారని చెప్పేసి అంటున్నారు. మరి ఆ ఊరి గ్రామ ప్రజలు ఎంతో కలెక్టర్ మీద దాడి కాదు, అది రేవంత్ రెడ్డి మీద దాడి. ఓకే, ఎందుకంటే ఓటేస్తే దేవుడు అవుతాడు అనుకుంటే ఉరితాడు పెట్టి రైతుల్ని కొట్టి జైల్లో పంపించిన గనుడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే రైతు తిరుగుబాటు ఎంత తీవ్రంగా ఉండదన్నే లఘుచర్ల లడాయి నడిపింది. లఘుచర్ల చూపెట్టింది బాధ. రాష్ట్రంలో రైతాంగానికి కష్టం వస్తే లఘుచర్ల నడిపింది లడాయి. ఇయ్యాలి ఎక్కడ కష్టం వచ్చినా తిరుగుబాటు, లఘుచర్ల తిరుగుబాటు లెక్క మనం కూడా చేయాలి. అధికారులు మన భూమి లాక్కుండా తన్ని తరమాలని నేర్పింది లఘుచర్ల. అందుకే ఆయన మాట మారవచ్చు కానీ ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ భూమి కావాలని అడగాలన్నా ముందు గుర్తొచ్చేది లఘుచర్ల. రాష్ట్ర ముఖ్యమంత్రిని తన్ని తరిమేసినవే, మన ఇంకెవరు ఆపుతారనే ఉద్దేశం రాష్ట్ర రైతాంగం నేర్పింది లఘుచర్ల. ఇది కుట్రపరంగా చూస్తున్నారు. ఎవరైతే సురేష్ ఉన్నాడో ఆ సురేష్ పట్నం నాగేందర్ రెడ్డి గారికి కాల్ చేసి 30-40 సార్లు ఫోన్ చేసి ఇదంతా వాళ్ళు కుట్రపూరితంగా చేస్తామని చెప్పేసి ఒక అభిప్రాయం. కుట్ర అంటే భూమి ఇస్తే కుట్ర కాదా? భూమి ఇస్తే కుట్ర కాదు. నీ అల్లుడి కోసం దోసుకుంటే కుట్ర కాదు. నీ ఈయంకుడి కోసం దోసుకుంటే కుట్ర కాదు. నీ 4 అన్నతమ్ముల కోసం, నీ అన్నదమ్ముల కోసం ఫార్మాసిటీకి ఇచ్చిన భూముల్ని 4th సీట్ అని పెట్టి దోసుకోవడం కుట్ర కాదు. కుట్ర ఏంటంటే నీకు ఓట్లేసి గెలిపించి నిన్ను అక్కడ పాలమూరు నుంచి నిన్ను ఇవాళ ముఖ్యమంత్రి చేసిన నీ సొంత ఓటర్ని భూమి ఇయ్యనందుకు చేసింది నువ్వు కుట్ర. రైతుకు కుట్ర రాదు, రైతుకి వచ్చేది వ్యవసాయం. మోసపోవడమే వస్తుంది రైతుకి, మోసం చేయడం రాదు రైతుకి. నీకు మోసగాడు కాబట్టి ఇలా మోసం చేసినావు కాబట్టి వాళ్ళ తిరుగుబాటుకి తల వంచి ఫార్మసిటీ కాదు ఇంకోటి ఇండస్ట్రీ కార్డు అని చెప్పి లాస్ట్కి ఇలా ఆ జీవన రద్దు చేసినాం. ఇది ప్రజల విజయం, రాష్ట్ర రైతాంగ విజయం. తిరుగుబాటు మొదలైంది. ఎక్కడి నుంచి మొదలైంది? ఎవరో కింద నుంచి తలదాకా వస్తారు, తలకాంచి కిందికి వస్తుంది వీళ్ళ వ్యవస్థ. నీ తల దగ్గరికి వచ్చింది, నువ్వు మునిగే కాలం వచ్చింది.
మరి రైతు పండుగ అని చెప్పేసి రీసెంట్గా మహబూబ్ నగర్లో ఒక షో పెట్టినారు. అక్కడ హాజరయ్యి అన్ని మీకు తప్పకుండా రుణమాఫీ మిగతా ఇవ్వడంగా చేస్తాము, ఇప్పటికే చాలా చేసినాము, ఆ ఇచ్చిన 6 గంటల్లో ఇవ్వడంగా చాలా వరకు కంప్లీట్ అయినాయి, మిగతా ఇవ్వడంగా చేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నారు. రైతు రుణమాఫీ అనేది బోగస్, కాలేదు. రైతు బంధు పైసలు రాలేదు, వీళ్ళు ఇస్తాన రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు. 420 హామీలతో అధికారం వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఈ హస్తం చెప్పి ఈ హస్తం గుర్తు చూపెట్టి ఓట్లు వేసుకొని ఓట్లు దండుకొని 420 హామీలు మొత్తం బోగస్ అన్ని. ఏది రైతు భరోసా చెప్పిర్రు, గృహజ్యోతి అని చెప్పిర్రు, ఏదైనా వీళ్ళు నేను అనేది ఏంటంటే అధికారం కోసం ఉంది అబద్ధాలు, కానీ ఇంకా అబద్ధాలు ఆడటం అనేది తప్పంటు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఇలా రైతు పండగ దేనికి చేస్తున్నావు? రాష్ట్రంలో నీ 6 గ్యారెంటీ నమ్ముకొని 600 మంది ఆత్మహత్య చేసుకో, దానికి ఆ పండగ? రుణమాఫీ చేయనందుకు ఆ పండగ? రైతు భరోసా ఎగ్గొడుతున్నందుకు ఆ పండగ? దేనికి పండగ? ఇలా మీ లెక్క ప్రకారం మీరు అనుకున్న ప్రకారం 43 లక్షల మంది రైతులు రుణమాఫీ అవుతుందని చెప్పింది ఈ ప్రభుత్వం. ఇప్పటిదాకా అయింది ఎంతమందికి? 23 లక్షల మందికే కదా. దగ్గర ఇంకా 20 లక్షల మంది ఆగిరు కదా. మీరు అనుకున్న బడ్జెట్ ఎంత అప్పుడు? మీరు అనుకున్న రైతులు ఎంతమంది? ఇలా ఎందుకు తగ్గిపోయారు? దేనికి తగ్గిపోయారు? ఏదో చారణ కోడికి బారణ మసాలా అన్నట్టు మా ఆడాడ ముక్క వేసేసి బోనస్ రాముందుకి ఒక మెసేజ్ పంపించేసి ఎలా రుణమాఫీ జరిగిన రైతుల సంఖ్య వేసుకుంటే వీళ్ళ లెక్క ప్రకారం 23 లక్షల మందికి అయింది. 23,000 కోట్లు ఖర్చు పెట్టిర్రు, 46,000 కోట్లు కావాలని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎటుపోయినాయి ఆ పైసలు? ఎవరు తిన్నారు? మీ మంత్రులు తిన్నారా? మీరు తిన్నారా? అడుగుతున్నారు, రైతులు అడుగుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఒకసారి ఇచ్చినావు ఎలక్షన్లు అయిపోయినాక, మరి వానాకాలం అయిపోయింది, యాసంగి వచ్చింది, పంట నాట్లు కూడా పెడుతుర్రు, మరి ఎడిపోయింది రైతు బంధు అని అడుగుతున్నారు. వద్దురా నాయన నీ ప్రభుత్వం వద్దనే పరిస్థితి లేదు ఇవాళ, కానీ కేసీఆర్ ఇచ్చిన 10,000 అని అడుగుతున్నారు. ఇప్పుడు పరిపాలన గురించి తెలిసిన ఆయనకైతేనో తెలిసింది, ఒక మంత్రి చేసిన స్థాయిలో ఉంటేనేమో ఈ ఆ శాఖ సంబంధించి మంత్రి కాలేదు ఈయన. పేమెంట్ కోటాలు వచ్చిన ముఖ్యమంత్రి, పేమెంట్ కోటాలో సంపాదించుకుంటూ పీసీ అధ్యక్షుడు, పేమెంట్ కోటాలు వచ్చింది కాబట్టి పేమెంట్ గురించి ఆలోచిస్తారు, కానీ ప్రజల గురించి ఎట్లా ఆలోచన వస్తుంది? నిన్ను అడుగుతున్నారు మా మీటింగ్ లో పెట్టి, కేసీఆర్ గారు కేటీఆర్ గారు 10 ఏళ్ళ పరిపాలించిన మీరు అనుభవం ఉంది, మాకు ఒక తయారు చేసి ఒక పేపర్ పంపిరి, మీ ద్వారానే మీ బోధ మొదలు మీ పేపర్ తయారు చేసి మేమంతా చెప్తే నువ్వెందుకు ఉన్నది పీకనీక? దేనికున్నావు నువ్వు? మేము చెప్పాలా? మంచి క్యాడర్ వేసిండు, బటన్ నొక్కితే రైతు బంధు పడేది, బటన్ నొక్కితే రుణమాఫీ అయ్యేది, బటన్ నొక్కితే కాలం నీళ్ళు వచ్చేది, బటన్ నొక్కితే కష్టాలు తీరేది. అది కేసీఆర్ గారి బటన్. కానీ ఆ రస్తాను వదిలేసి కేసీఆర్ ఆనవాళ్ళే జరిపేస్తా అని చెప్పిన ఈ దుర్మార్గుడు ఏం చేస్తుండు? 30 దాడి, తిట్ల దండకం, ఒట్ల పురాణం, ఆ దేవుడు దండం ఈ దేవుడు దండం, లాస్ట్కి వచ్చాక అలా మంత్రుల మీద దండం. నీ దండమే గండమై ఈ రాష్ట్రంలో ఇవాళ ఈ రోజు పొద్దునట్టు భూకంపం వచ్చింది. తెలంగాణలో భూకంపం వచ్చిన పరిస్థితి ఎప్పుడు ఉన్నాయా? కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రీసెంట్గా ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, వాళ్ళ ఫ్లాట్లు అమ్ముకొని వాళ్ళ ఇండ్లు అమ్ముకొని ఊరి అభివృద్ధి కోసం డబ్బులు తీసుకొచ్చి మరీ ఊర్లు డెవలప్ చేస్తే ఆ బిల్లులు ఇంకా పెండింగ్లో పెట్టి మమ్మల్ని ఆత్మహత్యలు చేసుకునే ప్రయత్నం కూడా చేసేలా చేశారు. వాళ్ళు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఊర్లో కొంతమంది జనాలు అంటారు. 10 ఏళ్ల కాలంలో గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు వచ్చినాయి, పల్లె ప్రకృతి రుణాలు వచ్చినాయి, పల్లెలో పారిశుద్ధ కార్మికులు వచ్చారు. ప్రతి ఊరికి గ్రామ పంచాయతీకి ఇంతకుముందు కార్యదర్శులు లేకపోతే కార్యదర్శులు వచ్చారు. శ్మశాన వాటికలు వచ్చినాయి, డంపింగ్ యార్డ్లు వచ్చినాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, చేప పిల్లలు వచ్చినాయి, చెరువులలో నీళ్ళు వచ్చినాయి, చేప పిల్లలు వచ్చినాయి, ఊరు పరిశుద్ధంగా ఉంది. కానీ మేము 10 సంవత్సరాల కాలంలో మేము పల్లె ప్రకృతి వనాలు చేసి మంచి చేసి ఉన్నది మా పరిస్థితి. ఒకవేళ బిల్లులు రాలేదని మాట్లాడుతారు మీరు, వాస్తవ కొన్ని ఎన్నికల ముందర అయినాయి, బిల్లులు రాలేదు, ట్రాక్టర్ మీద. కానీ 10 నెలల కాలంలో 12 మాసాల కాలంలో 10 రూపాయలు ఇవ్వలేదు గ్రామ పంచాయతీకి, 10 రూపాయలు ఇవ్వలేదు. మీరు చేయొచ్చు కదా, ఇంకా తప్పని మాట్లాడతారు కదా. అదే మా గురించి ఎందుకు? లేస్తే కేసీఆర్, కూర్చుంటే కేసీఆర్, నిలబోతే కేసీఆర్ అయితే నీ కాలగాలన్నప్పుడు నీకెందుకు మాట్లాడితే? మేము ఆత్మహత్య చేసుకుంటే సర్పంచులు అండగా మేము ఉన్నాం, సర్పంచ్ సమస్య మీద పోరాడుతున్నాం, మేము సర్పంచ్ ఆలను మేము ఇచ్చినాం,
వాళ్ళ మంత్రులు కూడా ఇచ్చినాం. ఇవ్వచ్చు కదా బిల్లు. మా మీద కక్ష కనుక వాళ్ళ మీద సర్పంచ్ మీద ఎందుకు కక్ష? వెనకాల ముందర సమస్య ఉంటే అవుతుంది, కానీ దానికి ప్రతిదానికి కేసీఆర్ అని, ఇంకేది జరిగితే కేసీఆర్ అని, మీ ప్రభుత్వాన్ని ఇవన్నీ జరగలేదా? 10 ఏళ్లలో టాకర్ వచ్చింది గ్రామ పంచాయతీకి, 50 ఏళ్ళు ఎందుకు రాలేదు? 10 ఏళ్ళలో శ్మశాన వాటికలు వచ్చినాయి గ్రామ పంచాయతీకి, 50 ఏళ్ళు ఎందుకు రాలేదు? 10 ఏళ్లలో ప్రతి ఊరికి మైదానాలు వచ్చినాయి, 50 ఏళ్ళు ఎందుకు రాలేదు? కమిషన్ల కోసం చేసుకుంటున్నారు అంటున్నారు. ఏది చేసినా మీకు కమిషన్ల కోసమే చేస్తున్నారని చెప్పేసి కమిషన్ అనే పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. మా కమిషన్ ఏముంటది? సామాన్య కార్యకర్త సామాన్యంగానే ఉన్నాం, అందలం పోలే, అవసరం కూడా లేదు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఇవాళ సామాన్య కార్యకర్త కూడా ఎమ్మెల్యే లెక్క ఎంపీ లెక్క ఫీల్ అయిపోయి దందాలకి పురులు వెలుపుతూ ఇష్టం వచ్చిన దోపిడీ చేస్తూ ట్రాన్స్ఫర్ చేస్తూ ఉద్యోగాలు అమ్ముకుంటూ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరు కమిషన్ కావాలండి? మాకు తెలంగాణ తెచ్చిన కమిషన్ చాలా పెద్ద కమిషన్, తెలంగాణ తెచ్చిన బ్రాండ్ మాకుంది. దానికంటే దేంతో కొంటారు మమ్మల్ని? మరి అపరమేధావి అయినటువంటి కేసీఆర్ మీద రేవంత్ రెడ్డి అసలు ఎలా గెలిచిండు? ఆయన ప్రభుత్వం అంత మంచి చేస్తే, అంత బాగా డెవలప్మెంట్ చేస్తే అసలు ఈ కాంగ్రెస్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? ఇప్పుడు మనిషి అనేది ఆశాజీవి, ఏదో సందర్భంలో మోసపోతూ ఉంటారు, కోసపడుతూ ఉంటారు. ఇప్పుడు మీరే ఉన్నాయి చాలా విషయాలు, సెల్ ఓపెన్ చేయగానే 10,000 పెట్టండి, 12,000 వస్తాయి, 50,000 పెట్టండి, 50,000 వస్తాయి, ఒక ఇద్దరు ముగ్గురు ఆయన అందరు కలిసి పెడతారు మూకుమడి, లాస్ట్ మోసపోతారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే కేసీఆర్ 10,000 ఇస్తుంటే రేవంత్ రెడ్డి 15,000 ఇస్తా అన్నాడు కదా. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిన 2 లక్షలు చేస్తా అన్నాడు కదా. కేసీఆర్ కాలం నీళ్ళు ఇచ్చే కరెంట్ ఇచ్చే, ఇంక నేను చేసేదేముంది? కేసీఆర్ 4,000 పెన్షన్ ఇచ్చిన వికలాంగులకి 12,000 ఇస్తాడు కదా. కేసీఆర్ 2,000 పెన్షన్ ఇచ్చి ₹200. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక 4,000 చేస్తాడు. అంత మోసం, అంత జూటా మాటలు, లంగా మాటలు, దొంగ మాటలు, ఒట్లు బూతులు, తొండ వెళ్తా పెగులు మెల్లేసుకుంటా గీత అనే ముఖ్యమంత్రి మాట్లాడేది. ఈ వ్యవస్థలో ఏమైందంటే తిట్లకు ఆకర్షితులయ్యారు. కేసీఆర్ వీళ్ళ భాషలో కేసీఆర్ దొరే, ఏ దొర తిడుతుంటాడు కదా. కేసీఆర్ తిట్టేది ఏంటండి? తిట్టిండు, సన్నాసం తిట్టిండు, తెలంగాణ ఉద్యోగులు దొంగ అన్నాడు, తుపాకి రావడన్న మీరు అన్న తప్పే ఉంది. తెలంగాణ ఉద్యోగులు నేనుండా మీరు మాట్లాడినప్పుడు మేము మాట్లాడుతాం. అరే మా మాటలకి మేము నిజంగానే మేము అన్నది ఇలాంటి అంటే మేము మాట్లాడొద్దు ఆ మాటలు, కానీ ఇలాంటి మాటలు మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యోగులు ప్రతినిధి సన్నాసాన్ని మాట్లాడు తప్పేముంది? కేసీఆర్ అనే స్థాయి నీకెక్కది? 13 సార్లు గెలిచిండు కేసీఆర్ ఉప ఎన్నికలతో సహా, 2 సార్లు ఎంపీ, కేంద్ర కేబినెట్ మినిస్టర్ ర్యాంక్ పనిచేసిండు, ముగ్గురు శాఖ మినిస్టర్ చేసిండు, కార్మిక శాఖ మినిస్టర్ చేసిండు. ఇవాళ ప్రధానమంత్రి కూడా క్యాబినెట్ ర్యాంక్, ఆయన స్వతహాగా వేరే స్వతంత్ర ప్రతిపత్తి ఏముండదు, క్యాబినెట్ ర్యాంక్ మినిస్టరే ఇవాళ మోడీ కూడా. అంత ఉన్నతమైన పదవులు చేసిన ఆయన, నీకు ఆయనకు పోలిక. నువ్వు ఆర్టీఐ వేసి పాని దొక్కకుండా వీని దొక్కుకుంటే నీ పార్టీలో దొక్కినావు, మా పార్టీలో నేను దొక్కలే. నువ్వు నమ్ముకున్న పార్టీ నీ గురువుల్ని దొక్కకుండా వచ్చినావు, వాళ్ళకి పంగనామాలు పెట్టుకుని వచ్చినావు. బ్లేడ్ లేకుండా గుడి కొడుతున్నావు మీ ఉన్న పార్టీ. వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలకి ఆశపడి జనాలు పబ్లిక్ బరాబర్ చెప్తున్నా, ఆశపడి వేసిరు, ఆగమైపోయింది. ఆశపడి ఆలోచన లేకుండా ఓటేస్తే 1.6% ఓట్లతో మేము ఓడిపోయారు. మేము అసలే ఓట్లు పడకోకుండా మా ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకుతున్నట్టు మాట్లాడుతారు. మీరు 39 మంది ఎమ్మెల్యేలు చేసిన మేము, ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంది మాకు ఈ రాష్ట్రంలో. మాకు పేరు కొట్లాడమని ఇచ్చింది కానీ కొట్లాడుతున్నాం. పదవి ఎవరికి శాశ్వతం కాదు. కేసీఆర్ దొర అనేది అవును, కేసీఆర్ ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అనేది. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉన్న రైతు బంధు వచ్చిందే, రుణమాఫీ అయిందే, కాల నీళ్ళు వచ్చినాయి, కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి, తుంగతుర్తి తీరాల లాంటి ప్రాంతాల్లో నీళ్లు సస్యశ్యామలం అయిందే. ఒకప్పుడు మా తుంగతుర్తి ప్రాంతంలో ఊరు బయట 10 గోరీలు, ఊరెనకాల 10 గోరీలు ఉండేది. కక్షలు కార్పణ రక్తం బారిన నీళ్ళలో ఇవాళ గోదావరి జలాలు పారుతున్నాయి. ఒకప్పుడు పాడుండే, తలాపున పారుతుంది గోదావరి, మన ఊరు మన శిలక ఎడారి. తలాపురం పారుతుంది గోదావరి, మన ఊరు మన శిలక ఎడారి. ఇవాళ ఎక్కడో తలాపురం పారుతుంది 40 కిలోమీటర్లు ఉన్న కాళేశ్వరం జలాలను కూడా తీసుకొచ్చి మా కాలం గడింది కేసీఆర్. నువ్వెవరివి అసలుకి? ఆయన దేవుడు, ఎక్కడో ఉండు, కైలాస పర్వతం అంత ఎత్తులో ఉండు. కాళేశ్వరం టాపిక్ వచ్చింది కాబట్టి ఆ ప్రాజెక్టు 1,50,000 కోట్లతోన ప్రాజెక్ట్ని ఫినిష్ చేశారు. అందులో ఏదైతే ఒక పిల్లర్ ఉందో అది కుంగిపోయింది. అంటే నాణ్యతమైన సిమెంట్ కానీ అవి మెటీరియల్స్ కానీ పెట్టకుండా
ఏదో కమిషన్ మిగిలించుకోవడం కోసం చేసిన ప్రాజెక్ట్ ని, అంటే ఇదంతా బోగస్, ఇదంతా పైసలు డబ్బులు మిగిలించుకోవడానికి కమిషన్ల కోసం చేశారని చెప్పేసి గట్టి వాదన. 2004 నుంచి 2014 కాలంలో జలయజ్ఞం అనే కార్యక్రమం ఉంది. కాలువలు తీసిరు, నీళ్లు రాలేదు. కాలువలు తీసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటి కాలువలు తుమ్మలు మునిసి 10 ఏళ్ల పాటు ఉంటే కాళేశ్వరంతో తుంగతుర్తి ప్రాంతం చిట్ట చివర కోదర అనంతారం అంటే ఆంధ్ర కలిసేదాకా కూడా కాళేశ్వరం నీళ్లు పోతుంది. ఏ కమిషన్ తీసుకుంటే ఏ కమిషన్ల కోసం చేస్తే నీళ్ళు ఎందుకు వస్తాయండి? మీలక కాలువలు వస్తే నీళ్ళు వచ్చు కదా, కాలువలతో వర్షం నీళ్ళు వచ్చేసి మీకు కమిషన్ కోసం తీయలేదు. కాళేశ్వరం కట్టింది భూమి మీద కాదు, అది మర్చిపోతున్నారు జనాలు. వీళ్ళ విద్వేషపూర్వ మాటలకి నమ్మి మోసపోయారు కాబట్టి ఇలా కాళేశ్వరం 10 లక్షల టీఎంసీల నీళ్ళు వచ్చినా కానీ వీళ్ళ కుట్రలో భాగంగా అంటే ఒక 950 ఫీట్ రాగానే నీళ్లు ఆటోమేటిక్ గా పంపులు ఆన్ చేసుకోవచ్చు. కానీ అది కొట్టుకపోవాలని చూసి 10 లక్షల క్యూసెక్ల నీళ్ళు కూడా ఆపిరు. కానీ మొన్న వచ్చిన పెద్ద వర్షాలకు కూడా నేను పోయినా సందర్శించి, అంత వర్షాలు కూడా ఆగింది. కట్టింది అది నది మీద, ఇసుక మీద. మన ఇల్లు కడితేనే కొంచెం కొంచెం సమస్యలు వస్తాయి. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఎట్లయితుంది? కేసీఆర్కి ఏం కావాలండి? తెలంగాణ తెచ్చినాక అంతా వీడు తెలంగాణ తెచ్చిన వ్యక్తి కేసీఆర్కి అంతకంటే ఏం కావాలి? దాంట్లో సిమెంట్ దాంట్లో కాంక్రీట్ దాంట్లో కమిషన్ కోసం వ్యక్తి అండి. ఈ బ్రోకర్లు చేస్తారు, ఈ జోకర్లు చేస్తారు. అట్లా అని ఆయనకి ఏం అవసరం? 70 సంవత్సరాల వయసు, 13 సార్లు ఎమ్మెల్యే, ఈ రాష్ట్రం తెచ్చిన వ్యక్తి, 2 సార్లు ఎంపీ, 2 సార్లు ముఖ్యమంత్రి. ఇంకేం కావాలి ఆయనకి? ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంతకుముందు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ కి అంకితం అని చెప్పేసి ఒక పుకారు వచ్చింది. ఇప్పుడు సంవత్సరం అయినా కూడా బయటికి రావట్లేదు. ప్రజల గొంతు అనేది నేను ఒక మాట కేసీఆర్ ఫామ్ హౌస్ అన్ని వచ్చినాయి. ఈయన బంజారాస్ నుంచి బయటికి రాకపోకుండా అన్ని అయిపోయినాయి. సిటీ నడిపోట్లో బంజారాస్ లోనే అధికార నివాసం ఉంటుండు. బంజారాస్ నుంచి బయటికి రావట్లేదు ఈయన. అన్ని అధికార కార్యక్రమాలు ఆడికే షిఫ్ట్ అయ్యాడు. చేసుకో, కానీ జనానికి రావాలా? రైతు బంధు ఎందుకు రావట్లేదు? రుణమాఫీ ఎందుకు కాలేదు? కాలం నీళ్ళు ఎందుకు బంద్ చేసినావు? సన్నవర్లకు ఎందుకు బోనస్ ఇవ్వట్లేదు? అడుగుతారు కదా. ఆడపిల్ల తులం బంగారం ఇస్తాను మోసం చేసినావు, వాళ్ళు అడుగుతారు కదా. మహిళలకి 200 రూపాయలు ఇస్తాను నెలకి, వాళ్ళు అడుగుతారు. ఇంటర్వ్యూ వాళ్ళకి మిగతాలకి స్కూటీలు ఇస్తా అని చెప్పినావు, వాళ్ళు అడుగుతారు కదా. ప్రజా వ్యతిరేకత ఉన్న సంవత్సర కాలంలో మూట కట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఉన్నంటే ఈ దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి. అవును, ప్రజా గొంతుగా కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆయన కూడా అడగొచ్చు కదా. ఎవరు కొట్లాడట్లేదండి? కేసీఆర్ గారు కనిపించనే లేదు కదా. ఎప్పుడు రాలేదు కేసీఆర్ గారు? సంవత్సరం అయితే అసలు బయటకు వచ్చిందే లేదు. మీరు వచ్చిన తర్వాత మీరు ఆ అభూత కల్పనలో బతికేస్తారు. December 3 గవర్నమెంట్ వచ్చిందండి. అలాగే December 9 ప్రమాణ స్వీకారం అయింది. సార్ డిసెంబర్ దాని తర్వాత ఒకసారి నల్గొండల లేదు December తర్వాత సార్ కొంచెం అనారోగ్యం కన్నా కాలు దెబ్బ తగిలింది, రెస్ట్ తీసుకుని తర్వాత కృష్ణా జలాన్ని కృష్ణా రివర్ బోర్డు నుంచి కేంద్రానికి గొప్ప చెప్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలో భాగంగా ఆరోగ్యం బాగాలేకపోయినా కూడా బయట నల్గొండ మీటింగ్కి వచ్చి కృష్ణా రివర్ బోర్డుకి మీద ఒక అందరు కలిసి అంటే అందరు ఎమ్మెల్యేలు కలిసి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టుకొని మన కడుపు కొడుతుర్రు, మన నీళ్ళెత్తకపోతుర్రు ఆంధ్రోళ్ళు అని చెప్పి కొట్లాడి ఆ జీవోను కూడా వెనక్కి తీసుకునే పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో ఉన్న 17 కాన్స్టిట్యున్సీలో కేసీఆర్ గారు బస్ యాత్ర చేశారు. తర్వాత అసెంబ్లీ రావడం జరిగింది. కేసీఆర్ ఎప్పుడు రాలేదండి? అంటే వీళ్ళు ఇల్లు కూడా కొడతా ఉంటే కేసీఆర్ వచ్చి ఆపాలి. వీళ్ళు రైతు బంధు కొడితే కేసీఆర్ వచ్చి ఆపాలి. మీకు ఏమనే కదా చెప్పింది, ఆపమని మాకు చెప్పలే కదా. మేము పెద్దానికి అడ్డం పడడానికి ఉన్నావా? కొట్లాడట్లేదా? ఈ రాష్ట్రంలో కృష్ణార్జున్ లెక్క హరీష్ రావు, కేటీఆర్ గారు కొట్లాడుతారు రోడ్డు మీద. మీరు అక్రమ కేసులు పెట్టి సామాన్య కార్యకర్తలు జైల్లో పెట్టినా కానీ కొట్లాడుతున్నాం. మీ అమ్ముడు పోడి కార్యకర్తలు అండి, అందుకే నికార్సుగా నిలబడ్డాం. ప్రాణం పోయేదాకా జెండా దీవని కూర్చున్నాం, నికార్సుగా ఉన్నాం. నీ లెక్క 4 పార్టీలు మారలేదు. నేనేమంటున్నా కేసీఆర్ గారు బయటికి కాదు, ఇవాళ కూడా ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం చేస్తుండు. వస్తుంది, సందర్భం వస్తుంది. సంవత్సర కాలం టైం ఇవ్వాల, లంగకో దొంగకో 1 సంవత్సర కాలంలో ఇవ్వాల. ఇయ్య ముందుకి మీరేమంటారు? కేసీఆర్ బయటకు వస్తే వాళ్ళు టైం ఇవ్వద్దానంటారు. ఈ సంవత్సరం కాలంలో 12 మాసాల్లో 6 గ్యారెంటీలు కాగమైపోయి రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి హైడ్రా అని
ఏది పడుతుంది. ఏం బాగుందండి? ఎవరు సంతోషంగా ఉంది? ఎవరికి సంతోషంగా ఉంది? ఒక పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉంది హైదరాబాద్లో. హైదరాబాద్ బ్రాండ్ని దెబ్బతీసిర్రు. రియల్ ఎస్టేట్ డమాలు, రాష్ట్ర రైతాంగం డమాలు, రుణమాఫీ డమాలు, ఆడపిల్లల తులంబంగా డమాలు. గురుకులలో ఇవాళ ఈ రాష్ట్రంలో అన్నం పెట్టలేని పరిస్థితి ఏర్పడ్డాది. 1003 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్. 1003 ఎందుకు అవుతుంది? ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఫుడ్ పాయిజన్ అనేది ఇప్పుడు కొత్తగా ఒక 6 నెలల నుంచి పిల్లలు బలైపోతున్నారు, అనారోగ్యం కింద వాడుతున్నారు. అసలు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసలు ఏం జరుగుతుంది? రాష్ట్రంలో పెద్ద కుట్ర. ఆ కుట్రలో భాగంగానే గురుకుల పాఠశాల ఎత్తేయాలని గతంలోనే ఉన్నత విద్యా కమిటీ ఇప్పుడున్న చైర్మన్ ఉన్న ఆకునూరు మురళి అనే ఒక మేధావి, అపర మేధావి అనమాట. ఆ మేధావి మాటని రాష్ట్ర ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి భారం అవుతారు, కుటుంబ బాంధవ్యాలు దెబ్బతింటున్నాయి, గురుకుల పాఠశాల తీసేయాలని చెప్పి ఆ కుట్రలో భాగంగానే ఈ కుట్ర నడుస్తుందని నేను అంటాను. కుట్ర చేసేదే కుట్రదారు రాష్ట్ర ముఖ్యమంత్రి. అలా కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ గారి హస్తం ఉంది దీంట్లో. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసరు. ఆయన హస్తంలోనే ఆయన భాగంగానే గురుకుల పాఠశాల ఎక్కడో అర్జెంటీనా గురుకుల పాఠశాల తీసుకుపోయి ఎవరెస్ట్ స్థాయిలో నిలబెట్టిన, ఎవరెస్ట్ ఎక్కించిండు గురుకుల పాఠశాల పిల్లని. ఆయన కుట్ర చేయాల్సిన అవసరం ఏంది? అన్నం పెట్టేది మీ టీచర్లే కదా, అన్నం వండించేది మీ వాళ్ళే కదా, మీ వాళ్ళు అధికారులు కదా. ఇప్పుడు పోలీసులు కుట్ర దేనికి? నీకు పిల్లలకు అన్నం పెట్టేది చాలాగాని దద్దమ్మ ముఖ్యమంత్రి అయ్యి ఇవాళ రాష్ట్రంలో 60 మంది గురుకుల పాఠశాలలో విషతుల్యమై చనిపోయారు, పాము కాడి చచ్చిపోయారు. వాళ్ళ తల్లిదండ్రుల బిడ్డల పాప తగిలి గవర్నమెంట్ తొందరనే పోతుంది. ఏ వరకే సంతోషం లేదు. ఎవరు ఊరుకుంటారండి? ముసలి పింఛన్ లాగా చేసినాం, పిల్లగాళ్ళకి అన్నం పెట్టలేని పరిస్థితి ఉందా ఈ రాష్ట్రం? ఉందా? అంత దౌర్భాగ్య పరిస్థితి ఉందా? ఇదేమన్నా మన వేరే దేశమా? ఇప్పుడు ఏమన్నా మన ఒంటరిగా సౌత్ ఆఫ్రికా కొన్ని కంట్రీలు ఉంటాయి, రోజుకి ఒక పూట తింటారు అన్నమాట. అట్లాంటి కొన్ని దేశాలు ఉంటాయి. ఆ పరిస్థితి ఉంది ఇక్కడ ఏమన్నా? కెన్యా లాంటి పరిస్థితులు ఉన్నాయా? అంత దౌర్భాగ్యంగా బతుకుతున్నావా? అన్నం పెట్టలేరా? ఒకరోజు అంటే కుట్ర, 2 రోజులు అంటే కుట్ర. ఇవాళకి ఈ రోజుకి ఈ పొద్దు 12 నెలల కాలంలో 60 మంది చచ్చిపోయారు. నిన్న కూడా నల్గొండలో 3 హాస్పిటల్ సీరియస్ ఉంది దేవరకొండలో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎక్కడ లోపం జరుగుతుందని వాళ్ళ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అన్నం ఎక్కడ పెట్టట్లేదని వాళ్ళకి వస్తుందో అని చూసుకోవాలి. అందుకే మేము ఒక కమిటీ చేసినాం, విద్యార్థి విభాగం నుంచి బీఆర్ఎస్పీ నుంచి కమిటీ చేసి రాష్ట్ర స్థాయిలో పరిశీలన చేస్తున్న అధ్వానమైన పరిస్థితి ఉంది గురుకుల. 12 నెలల కాలంలో భ్రష్టు పట్టించింది విద్యా వ్యవస్థను. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చదువుకున్నాడు కాదు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి పిల్లల మీద కొంచెం ప్రేమ లేదు. కేసీఆర్కి ఉంది కాబట్టి కదా గురుకుల 1003 గురుకులలో 1003 గురుకులు పెట్టిండు కేసీఆర్. నాట్ ఈజీ. ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చిండు కేసీఆర్, ప్రతి చెరువు ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ అనే బ్రాండ్ కాదు, కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. రేవంత్ రెడ్డి ఉంటారా? ఆ పేరు కేసీఆర్ ఆనవాళ్ళు ఏవి ఉండని తెలంగాణలో అని చెప్పేసి తెలంగాణ ఉండదండి. తప్పు. కేసీఆర్ అనేట ఆయన ఆనవాళ్ళు తెలిపడం అనేది ఈ ప్రపంచం అంతమయ్యేదా కేసీఆర్ ఉంటాడు. మనిషి కాదు ఆయన, మహోన్నత శిఖరం ఆయన. కైలాస పర్వతం గురించి మీకు తెలుసా? కైలాస పర్వతంలో శివుడు ఉంటాడు, ఎవరు వెళ్ళలేరు. కైలాస పర్వతం చూసి దండం పెట్టుకుంటారు. కేసీఆర్ అంటే తెలంగాణ చూసి మనం దండం పెట్టుకున్న ప్రతిసారి తెలంగాణ తెచ్చిన వ్యక్తి, కొట్లాడిన వ్యక్తి కేసీఆర్ మాత్రమే. తెలంగాణ తెచ్చినప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎక్కడుండు? కొట్లాడినప్పుడు ఎక్కడుండు? ఆంధ్రప్రదేశ్ చేసినప్పుడు ఎక్కడుండు? ఈ అత్యున్నతమైన పార్లమెంట్ వ్యవస్థలో కూడా కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ గురించి 12 నిమిషాల పాటు చర్చ నడిచింది. మనతో పాటు తోటి సభ్యుడు ఆంధ్రప్రదేశ్ తీసి కూర్చుండు. ఆయన ప్రాణ అపాయంలో ఉంది, ఈ దుర్మార్గులు ఆయన బతకనియరు, చంపుతారని పార్లమెంట్లో కూడా కేసీఆర్ గురించి చర్చ నడిచింది. ఈ దొంగ ఎవరండి? పట్టబరు మిట్టబడి జనం ఓటు నోటు కేసులో బ్యాగులు పట్టుకుని దొరికిన దొంగ. నాకు ఈ వ్యవస్థ చూస్తే కొంచెం ఇంత భ్రష్టు పట్టి అర్థం కావట్లేదు. దొంగ కానీ కర్ణింపేవాడిని పట్టుకొని దూరంటారు. ఏ కృషి లేకుండా జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న పర్సన్ ఈరోజు సీఎం అయిందంటే ఏ కృషి లేకుండానే అయిందంట. ఇంత పెద్ద స్థాయి ఆయన చెప్పిండండి. కృషి ఎక్కడిది? కృషి అంటే ఏంటి? పట్టుదల ఏంటి? నేర్చుకోవడం కృషి. నిన్ను వాడిని దొక్కినా వీని నువ్వు చెప్పింది ఏముంది? పండబెట్టి దొక్కినా వీని మెల్లేసుకున్నావు, వాడిని మెల్లే నువ్వు చెప్పింది కదా. జెడ్పీటీసీ చేసినావు, తర్వాతకి ఎమ్మెల్సీ అయినావు స్థానిక సంస్థల్లో.
మోసం చేసి టీడీపీలోకి వచ్చినావు. టీడీపీ మీ అధ్యక్షుడిని మోసం చేసి కాంగ్రెస్కి వచ్చినావు. కాంగ్రెస్ లో అందరు హోంగార్డులో నేను ఐఏపీఎస్ ఆఫీసర్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ దక్కి నువ్వు అయినావు. నీ కష్టం లేదు, నీ దందా ఉంది. నీ ఆస్తి ఎంత, ఇవాళ ఆస్తి ఎంత? గోడల సున్నం వేసుకున్నోడివి, మంది పిల్లలు వేసుకపోయినోడివి, జనం చెప్తురు కదా, పలానా ఆయన బిడ్డను వేసుకోకపోతే ఈయన బతికేలేదని చెప్తారు కదా. అలా స్థాయి నుంచి ఇవాళ ముఖ్యమంత్రి అయినవని నీ మీద ఉద్యమం చేసి రాలేదు, జనం గోస తీసి రాలేదు, నువ్వేదో చేసి ఆ కుర్చీలోకి నువ్వు రాలేదు. కేసీఆర్ ఆనవాళ్ళు అన్నప్పుడల్లా నువ్వు కూర్చున్న కుర్చీ గురించింది కూడా అప్పుడున్న కేసీఆర్, నువ్వు కూర్చున్న సెక్రటరీ కట్టించింది కూడా కేసీఆర్, నీ కళ్ళ కనపడుతున్న అభివృద్ధి కూడా కేసీఆర్. తెలంగాణ అంటేనే కేసీఆర్. మన దేశంలో అత్యధికమైన వరి పంట పండేది ఎక్కడ అంటే తెలంగాణ అనేది చెప్పేసి ప్రత్యేక కారణం ఏంటి? మన స్టేట్లో అంత హైయెస్ట్గా పండించడానికి కారణం? ఇప్పుడు 12 నెలల కాలంలో ఈయన మొత్తం బొంబు పుష్ చేయగానే పండింది, మొత్తం మంత్రం వేయగానే పండింది. ఒక ఆర్టీఐ చట్టంలో రెండు వేసి వేయగానే పండింది. పేమెంట్ కోటాలో 4 పైసలు వేయగానే పండింది. పైసలు జల్లిండు ఎకరాల మీద. కేసీఆర్ కృషి. పాలమూరు రంగారెడ్డి అయినా కానీ, ఇవాళ కాళేశ్వరం కానీ, మల్లన్న సాగర్ కానీ, తుంగతుర్తి చివరి ప్రాంతం మాకాడ కూడా నీళ్ళు రావడానికి కారణం కేసీఆర్. కేసీఆర్ అనే వ్యక్తి మాత్రమే ఇలా రాష్ట్ర రైతాంగానికి నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు కాబట్టి ఇలా ప్యాడీ పండుతుంది. వీళ్ళు చెప్పిన మాట తప్పు. ఇప్పుడు పండలేదు, ఈసారి పండలేదు. నువ్వు కాలం నీళ్ళు వేయలేదా, కరెంట్ వేయలేదా, పెట్టుబడి సాయం చేయరా, ఎట్లా నెంబర్ 1 అయింది ప్యాడీలో? తప్పు. ఇంకా వడ్ల కళ్ళల కడ కూతురు పాలవుతున్నాయి వడ్లన్నీ. ఎక్కడిది అయింది? ఎక్కడ పంట పండింది? ఎక్కడ కొన్నావు నువ్వు? అంతా దళారుల పాలయ్యి దొంగల పాలైపోయినాయి సార్ వడ్లన్నీ. నువ్వు కాలం నీళ్ళు వేయలేదా? ఎక్కడి నుంచి వచ్చినాయి? లాస్ట్ 3 వర్షాలు పడకపోతే, సెప్టెంబర్ మాసంలో వర్షం పడకపోతే కరువు అల్లాడిపోయేది. దాన్ని చూసి నెంబర్ 1 రాష్ట్రం ఎట్లా చేసినావు? నెంబర్ 1 మెట్రో నువ్వు తెచ్చినావు, కాలం నీళ్ళు నువ్వు తెచ్చినావు, 24 గంటల కరెంటు తెచ్చినావు, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకి జీపులు ఇచ్చినావు, కమాండ్ కంట్రోల్ బిల్లు కట్టినావు, 8,000 రూపాయలు ఉన్న శాలరీని 30,000 రూపాయలు అవగాహన చేసి కర్మలు పెట్టి కాపాడుకో మేము. ఈ రాష్ట్రంలో ఏమేమి వ్యవస్థ చిన్నపిల్లల కాంచి మాట్లాడుకుందాం. కేసీఆర్ కిట్ బంద్ చేసినావు, గురుకుల పాఠశాల అన్నం పెట్టుకుని బంద్ చేసినావు, పిల్లల స్కూటీ గిట్ అని చెప్పి అది బంద్ చేసినావు. ఇలా పోలీస్ వ్యవస్థ మన కాపాడే పోలీసు వాళ్ళు రోడ్డు మీద పెట్టి తపాలు చెప్తారు. వాళ్ళ జీవితాలు ఆగమైనాయి. 16 మందిని తీసేసినావు. ఆ పాపం నీది కాదా? ఏమంటావు? రైతాంగం బాగుందా? ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయి? మేమిచ్చిన ఉద్యోగాలకే నువ్వు పెద్ద ఎల్పిస్టేట్లో పెద్ద మీటింగ్ పెట్టి నేను అనేదంటే మేము పని చేసినాం కానీ సోప్ టాప్ చేయలేదు. అది మా పొరపాటు. ఏ వర్గం? చనిపోయేటదాకా, పుట్టిన పుల్ల నుంచి చనిపోయేదాకా అందరిని మేము కాపాడుకున్నాం. అన్నిటికీ మేము కడుపులో పెట్టి కాపాడుకుంటే మాకు ఇలా ఇచ్చిన బహుమానం. ఏమైతే తప్పేంది? అధికారం ఎవరికి శాశ్వతం కాదు. మాకు కొన్ని గుణపాఠాలు మంచి ఏం చేయాలని మాకు ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఒక సమయం కేటాయించాం. కానీ ఇంత దుర్మార్గంగా ఉంటుంది అనుకోలే. ఒక పేద ఇల్లు కట్టుకొని 30,000 జీవితం కొనసాగిస్తున్న ఇల్లు కూడా ఊడగొట్టి కొన్ని మందికి చెప్పుకుంటారు ఇట్లా పైన కొంచెం ఆపి మూసి బాధితులు చెప్పుకుంటే దుఃఖం వస్తుంది. మరి నువ్వు నీ ఏయ కట్టించిన డబుల్ బెడ్రూమ్ పోయి ఆడ కూర్చోబెట్టిన మూసి బాధితులు అందరు డబుల్ బెడ్రూమ్ పనికిరాదన్నావు కదా, ఇలా డబుల్ బెడ్రూమ్ ఎందుకు ఇచ్చినావు? నాణ్యతతో అరే మన నాణ్యత లేని వాళ్ళు ఎందుకు పంపించావు దాంట్లోకి? రేపు ఏమైనా ప్రమాదం అయితే ఈ ముఖ్యమంత్రి కదా అన్నది. ఏం లేదు, కేసీఆర్ తిట్టాలా, కేసీఆర్ తిట్టాలా, తిట్లు రాష్ట్రం నడిచింది. ఉన్న ఇచ్చిన నేను ఏవైతే హామీ ఇచ్చిండు 6 గ్యారెంటీలు అవి కాకుండా ఉన్న కొన్ని పథకాలను తీసేసిండు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఉన్నాయే తీసేసిండు. అది గ్యారెంటీ ఇంప్లిమెంట్ కావట్లేదు అంటే మళ్ళీ గ్యారెంటీ ఉన్నాయి, పాత పోయినాయి. అసలు ఏం జరుగుతుంది ఈ వ్యవస్థ? ఎవరు ఈ కిట్ కావచ్చు ఇవి కానీ కొన్ని కేసీఆర్ కిట్లు కూడా ఇవ్వట్లేదు అంటే. కేసీఆర్ కిట్ ఇవ్వట్లేదు. రైతు కేసీఆర్ ఉంచకుండా ఎందుకు తీసేస్తున్నా అంటారు? అరే అనవాళ్ళంటే చెరిపోయాలనుకుంటుండు. ఓకే, చెరిపోయాలంటే ఆ కుర్చీ కూడా చెరిపోయడానికి తీసుకుపోయి ఆంధ్రాలో కలపాలి, తెలంగాణ తీసుకుపోయి లేదా కర్ణాటక కలపాలి ఈయన మాటని. అందుకే ఈయన మోసపోయిన మాటలని 228 స్థానాలు ఉన్న దాంట్లో మహారాష్ట్రలో వచ్చింది 18 సీట్లు వీళ్ళకి. వీళ్ళ స్థాయి అది. ఈ దేశంలో ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ కూడా ఉండదు. వీళ్ళు చేసే పాపాలకి మొత్తం కొట్టుకపోయింది.
మొత్తం ఉట్టుకపోయింది, ఊడ్చిపోయింది, వచ్చేసరికి మొత్తం స్మాష్ అయింది. నువ్వు ఇవాళ తిట్లే, నీ మాటలు, నీ ఒట్లే హైదరాబాద్ సముద్రం తిప్పుతా అంటవి. నిన్ననే సముద్రం వచ్చింది, మన సముద్రం వచ్చింది. నిన్న టొరిడాలు వచ్చినాయి. టొరిడా ఎక్కడ వస్తుంది తెలుసా అండి మీకు? టొరిడా అనేది సుడిగుండం లాంటి అమెరికా స్థాయిలోనే వస్తాయి. కానీ తెలంగాణలో టొరిడాలు తీసుకొచ్చిండు. సమ్మక్క సారక్క మీద ఓటారంగానే చెట్లని 5 లక్షల రూపాయలు, 5 లక్షల చెట్లు సర్వనాశనం అయిపోయాయి. మళ్ళా ఒట్టేసి నిన్ననే ఒట్టేసిండు. ఒట్టేస్తూ ఇలా భూకంపం వచ్చింది. ఇవాళ ఈ తెలంగాణ వినాశనానికి పుట్టిన గ్రహణం ఏదైనా ఉందంటే అది రేవంత్ రెడ్డి గ్రహణం. ఈ గ్రహణం ఎప్పుడు పెడతాయో చూస్తున్నారు. గ్రహణం పడితే ఎట్లుంటది బయటికి రారన్నట్టు 5 ఏళ్ల పాటు ఈ గ్రహణం వచ్చి రుణమాఫీ, రైతాంగ వ్యవస్థ నాశనం అయిపోయింది. టోరిడాలు వచ్చినాయి, భూకంపాలు వచ్చినాయి, సముద్రాలు వచ్చినాయి. తెలంగాణ కొత్త వచ్చినాయి. పథకాలు అంటే ఏంటండి? పథకాలు ఏంటంటే సముద్రం వచ్చింది, 3 వైపులా సముద్రం వచ్చింది. ఇప్పుడు ఎక్కడో చెన్నై ప్రాంతంలో తుఫాన్లు వేస్తుంది, మనకి చిరుజల్లులు వస్తాయి వర్షాలు. ఈ మచిలీపట్నం కాడ తుఫాన్లు అయితే మనకి వర్షం భయంకరమైన వర్షం పడుతుంది. కానీ మనకాడ సముద్రం ఉంది కాబట్టి టోరిడాలు వచ్చి మొత్తం చెట్టు కొట్టుకపోయి ఇలా పొద్దున హైదరాబాద్లో కూడా ఇట్లా ఊగుతుంది. పొద్దున నీకు కలగంటా ఉన్నా ఏమో ఏదో వాస్తవంగా అదే కనపడుతుంది. నీ ఒట్లు ఆ దేవుళ్ళు కూడా భయపడుతుర్రు. ఈ వినాశం ఎన్ని రోజులు ఉంటుందని రోజు పెట్టే ఒట్లకి తెలంగాణ నాశనం అవుతుంది అంటారు. బరాబర్. అరే దేవుడు సైంతుడు కదా, నీ ఎంతమంది మీద ఒట్లు వేసినావు? కురుమూర్తి సాక్షిగా అన్నావు, ఆడివి యాదగుట్ట సాక్షిగా అన్నావు, వీళ్ళవి సమ్మక్క సారక్క సాక్షిగా అన్నావు, భద్రకాళి మీద ఒట్టు అన్నావు, రామవారి మీద ఒట్టు అన్నావు. వాళ్ళకు కూడా నెత్తిని వచ్చింది వాళ్ళు ఒట్టు పెట్టి 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 లాస్ట్కి వచ్చినాక నిన్న మొన్న రైతు బంధువులు మా మంత్రి సాక్షిగా అంటే వాళ్ళు నవ్వుకుంటారు వెనకాల కూర్చొని అని. మరి దాన్ని అందరు పోతే మనం కూడా పోతాం రాని. దేవుళ్ళు అంటే పరాయిత్తులు మన రాని. మూసి ప్రక్షాళనైనా ఈ హైడ్రా అయినా నీ వినాశనానికి ఇదొక తార్కాణం. నీ ముగింపు పలికే రోజులు దగ్గర ఉంది. హరీష్ గారు కేటీఆర్ గారి మధ్యలో గొడవలు ఉన్నాయని చెప్పి ఒకసారి ఎవరు అన్న హరీష్ రావు గారికి కేటీఆర్ గారికి గొడవలు ఉన్నాయి, ఏమైనా గొడవలు ఉన్నాయి? ఈ మధ్య వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు. ఎట్లా తెలిసిందండి గొడవలు అయినా? మీడియా లీక్ ఎవరు ఇస్తారు? ఇప్పుడు మా ఇంట్లో పని చేసేందుకు మా ఇంట్లో ఏ సంవత్సరం అవుతుందో తెలుస్తుంది. మరి నువ్వు నా పని చేస్తున్నావా? కేసీఆర్ గారు తాగుతున్నావు మాట్లాడుతున్నావు, నువ్వు పోసినవా? ఇప్పుడు వాళ్ళిద్దరు గొడవలు ఎక్కడదండి? వాళ్ళు మంచిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి ఏం కావాలా? ఆయన వాళ్ళకే పడతలేదు, వాళ్ళ గొడవలు ఉన్నాయి అన్నట్టు మాట్లాడుతున్నారు. అసలు నీకెందుకు అది గొడవ ఉంటుంది, రిపోర్ట్ ఉంటుంది, నీకేం అవసరం? నీకేం అవసరం అంటున్నా? అంగీలాగి లేనోడు ఏం లేనోడు నేను సామాన్యుడు అని అంటే నీ అన్న 1000 కోట్ల పెట్టుబడి పెడతాడు ఈ రాష్ట్రానికి. జగదీశ్వర్ రెడ్డి అని ఆయన 1000 కోట్ల పెట్టుబడి పెట్టిండు నీ అన్న. నీ అన్న కొండలరెడ్డి కానం వేసుకొని తిరుగుతాడు. నీ అన్న తిరుపతి రెడ్డి హైదరాబాద్ ఇల్లేమో పేదలు ఇల్లు కూడా కొడితే మన దుర్గంచేరులో ఇల్లున్న దానికి నోటీస్ ఇచ్చి కూడగొట్టు. నీ అన్నకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం. మీ అందరైతే మంచిగా ఉండొచ్చు, కానీ మంచిగున్న కుటుంబాలు మాత్రం చిచ్చు పెట్టాలి, అంతే కదా? కేసీఆర్ కుటుంబం గురించి నీకు ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అంటే హరీష్ రావు, కేటీఆర్, కవిత అనుకుంటారు మీరు అంతా. నాకు అర్థం కంటే కేసీఆర్ అట్లా అనుకోరు. కేసీఆర్కి కుల మత భేదాలు అసలు ఏం లేదు. కేసీఆర్ దసరాకి బతుకమ్మ చీరలు ఇచ్చిండు. కేసీఆర్ గారు కైసవులకి క్రిస్మస్ కానుకిచ్చిండు. రంజాన్కి వాళ్ళకి రంజాన్కి పండగకి వాళ్ళకి బట్టలు ఇచ్చింది. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకుని కాపాడుకున్న వ్యక్తి కేసీఆర్. కోట్ల రూపాయలు విలువ చేస్తాయండి, 100 కోట్లు విలువ చేస్తాయి కోకాపేటలో. యాదవులకు ఆత్మగౌరవ బిల్డింగ్లు ఇచ్చిండు, మత్స్యకారులకు చేపలు ఇచ్చిండు, యాదవులు గొర్రెలు ఇచ్చిండు, 5 ఎమ్మెల్యేలు చేసిండు, ఒక మినిస్టర్ చేసిండు, ఒక క్యాబినెట్ మినిస్టర్ ర్యాంక్ మన ఒక రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. 100 కోట్లు పెట్టినా రాదు. మా సూర్యాపేట జిల్లాకి బడుగులింగకి రాజ్యసభ సభ్యుడు ఇచ్చిండు. అదే ఆయన ఒక ముదిరాయి బిడ్డ తీసుకుని రాజ్యసభ సభ్యుడు చేసిండు. ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి రుద్రాయి రాజ్యసభ తీసుకుపోయి రాజ్యసభ సభ్యుడు చేసిండు. ఆయన పదవులు ఇచ్చి ఆయనకి అన్ని ఎందుకండి? కేసీఆర్ అంటే ఆయన ఓ హరీష్ రావుకు, కేటీఆర్కు, కవితకో, ఒక ఊరికో, ఒక పల్లెకో, ఒక కులానికి ఆపాదించొద్దు. కేసీఆర్ అల్టిమేట్లీ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ కుటుంబం అనే ఆయన వ్యక్తి. ఆయన
ఈ అంత లంగలు ఈ మాట్లాడే అంతా కూడా అంత వేస్ట్. ఈ పథకాల్లో ఏవైతే గోర్లు ఏవైతే కొన్ని ట్రాక్టర్స్ కానీ ఇవన్నీ కొన్ని ఇచ్చారు కదా గవర్నమెంట్, మన అనుకున్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు, మా పార్టీకి సపోర్ట్ చేసే వాళ్ళకి పెద్ద నేను ఫెయిల్ అయిన విషయం అదండి. బరాబరి కేసీఆర్ ఓడిపోవడానికి కారణం కార్యకర్తల్లో కొంచెం సఖ్యత లేకపోవడం. ఎందుకంటే రైతు బంధు డైరెక్ట్ అకౌంట్ లో పడిపోతుంది, రుణమాఫీ అకౌంట్ లో పడిపోతుంది, కళ్యాణ లక్ష్మి అకౌంట్ లో పడిపోతుంది, రైతు చచ్చిపోతే రైతు బీమా అకౌంట్ లో పడిపోతుంది. కానీ మేము తీసుకుపోయి మా వల్ల అయింది మాత్రం అయిందని ఇవ్వలేకపోవడం వల్ల కేసీఆర్ ఇంట్లో నుంచి ఇస్తున్నా అనే భావన జనాలు పెరిగిపోయింది. కానీ వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి ఎట్లుంటుంది తెలుసా? కార్యకర్త కాడికి పోతేనే 10 రూపాయలు ఇస్తేనే వాడు పనిచేసి పెట్టే పరిస్థితి ఏర్పడ్డది. అది తేడి. మాకు అవసరం లేదండి, మాకు ఎటువంటి దందా అవసరం లేదు, మాకేం అవసరం. అదే ఆ గ్యాప్ వల్ల కార్యకర్తలకి వచ్చింది మిస్అండర్స్టాండింగ్ వల్ల బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదు. కేసీఆర్ ఇంట్లో చెప్తున్నానని మాట్లాడగానే ఇలా అది కేసీఆర్ ఇంట్లో నుంచి కాదు రేతో ఇంట్లో చెప్తున్నా ఇచ్చిందా? అదే తేడా. కేసీఆర్ ఏమనుకున్నా దళారు వ్యవస్థ పోవాలి, దొంగల వ్యవస్థ పోవాలి, లబ్ధిదారులకు చేకూరాలి ఏదైనా పథకం అని ఆలోచన చేసింది. అక్కడే జరిగిన విషయం, అక్కడ ఆ దప్తి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు కవిత గారు మళ్ళీ బయటకు వస్తున్నారు, చిన్నగా బయటకు వచ్చి ప్రజల్లోకి వచ్చి ఏదో చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో దొరికిన కవితను ఇప్పుడు పబ్లిక్ నమ్మే సిచ్యువేషన్ ఉందంటారా? లిక్కర్ స్కామ్ లో దొరికిందంటే నిరూపణ అయింది, అది జైలుకు ఆరోపణలు అయితే వచ్చాయి కదా. ఆరోపణ వేరు, నిర్ధారణ వేరు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత తాగితే అంత తాగురి, ఎవరు ఎక్కువ డాన్స్ చేస్తే వాళ్ళకే మంది ఇస్తారు, పబ్లిక్ చెప్పొచ్చు. కొండా సురేఖ ఆ మాత్రం మంచి ఆవు పబ్లిక్ గా చెప్పొచ్చు. కొన్ని కుటుంబాలు ఆమె చేసి వాళ్ళ కుటుంబానికి వీళ్ళ కుటుంబాలు లింక్ పెట్టేసి ప్రెస్ మీట్లు మాట. కానీ ఉత్త ఆరోపణల వల్ల జైలు పోయి 5 సంవత్సరాల పాటు జైలు జీవితం పెట్టి ఒక కుటుంబాన్ని ఎడబాపి పిల్లలు దూరం చేసి ఆమెను పెట్టిర్రే. మళ్ళీ ఆమె తిరిగితే తప్ప. ఆమె ఎవరు? తెలంగాణ బతుకమ్మని, తెలంగాణ జాగృతిని జాగృతం చేసి ఊరు పల్లె బతుకమ్మతో చేసింది. కేసీఆర్ కుటుంబం ఏ కష్టం లేకుండా డైరెక్ట్ రాష్ట్ర సభ్యులు కాలేదు, ఎమ్మెల్యేలు కాలేదు, ఎంపీలు 175 ఓట్ల నుంచి 80,000 ఓట్ల దాకా మేయర్లు కొట్టిండు. కేటీఆర్ ఫస్ట్ 175 ఓట్లతో తక్కువ మేయర్తో గెలిచింది సిరిసిల్లలో. కానీ కదా 80,000 మేయర్తో గెలిచిన రోజులు. హరీష్ రావు 130,000 మేయర్ వచ్చిన రోజులు. తక్కువ ఏం రాలేదు. హైదరాబాద్ మహానగరం మమ్మల్ని కడుపు పెట్టి కాపాడుకుంది. ప్రశాంతమైన వాతావరణం, పెట్టుబడులకు స్వర్గదామం. హైదరాబాద్ అంటే ఇలా వేరే దేశాలకు కనిపించే పరిస్థితి ఏర్పడింది. కాబట్టే హైదరాబాద్ ఉన్న వాళ్ళందరూ మాకు ఓట్లేసారు, ఊర్లో ఉన్న మోసపోయారు, ఇలా గోసపడుతారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్టిన తిట్లు ఎవరైనా ఉన్నాయని అడ్డమైన తిట్లు. అబ్బా ఎవరు పడతారు తిడుతున్నారు. మరి తిట్టొచ్చో తిట్టదో కూడా తెలియదు పాప మనకి. ఈ మూర్ఖుడు వల్ల వీళ్ళ మూర్ఖత్వం పెరిగిపోయింది. అరే ముఖ్యమంత్రి తిడుతుండే కేసీఆర్ని మనం తిడితే తప్పేందని కాలిపోయింది. మనం తిడితే తప్పేంది. ఇప్పుడు కొత్తగా కులగణన అని చెప్పేసి స్టార్ట్ చేశారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కులగణన కాదండి, అది వీళ్ళు ఏదో స్టంట్ వేస్తుడు. రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టంట్, రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్ రిజర్వేషన్ చూపించాలని. ఆల్రెడీ అదంతా ఒక మ్యానిపులేట్ కరెక్ట్ లేదు. మేము కూడా ఆల్రెడీ ఒక కమిషన్ ఇస్తే కమిషన్ గారు చెప్పడం జరిగింది. బీసీ కులగణన 40%, 46% కంటే ఎక్కువ ఇవ్వదని ఒక గైడ్ లైన్స్ ఉంది. మీరు 60% చేస్తా అంటారు, అది సాధ్యం కాదు. సుప్రీంకోర్టు నియమన ప్రకారం 46% బిలోనే చేయాలని ఉంది. ఇది ఎంతవరకు నికార్స నిలబడుతుంది కష్టం. ఇవాళ బీసీ నినాదం అని చెప్పి, దొంగ నినాదం అని చెప్పి, ఇంకో నినాదం అని చెప్పి కొంతమంది కూడా తిరుగుతున్నారు, జోకర్లు కానీ బ్రోకర్లు కానీ. ఇవాళ వాళ్ళు ఎవరికి ఏం చేసింది లేదు. బీసీలో న్యాయం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. బీసీ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, భారత రైతు సమితి, భారత రాష్ట్ర సమితి పెట్టంగానే ఏదో ఉరికిపాటు పడి అవును మేము కోరుకున్నాం ఈ రాష్ట్రంలో రైతు బంధు ఇచ్చినట్టే దేశం మొత్తం రైతు బంధు కావాలనుకున్నాం. ఈ రాష్ట్రంలో లెక్కనే రైతుకు కర్మిండా కాపాడుకున్నాం, అది మాకు పొరపాటు అయినట్టుంది. మామూలుగా అనేదంటే బీసీ వాదాన్ని తీసుకొచ్చి ఎవరైనా కానీ ఇప్పటిదాకా ఏం చేసినా చెప్పే దమ్ము ఇక్కడ ఉంది. బీసీ కార్డు పెట్టుకున్న నాయకులందరూ కూడా, బీసీ పక్షపాతి పార్టీలన్నీ కూడా బీసీ ముఖ్యమంత్రి కావాలనుకున్న తప్పలేదు, కానీ ఓరో ముసుగులో తిరగడం అనేది తప్పు. ఇప్పుడు ఈ ఊర్లలో మెయిన్ ఏం జరుగుతుంది, ఈ ఓసీ క్యాస్ట్కి బీసీ క్యాస్ట్కి వాళ్ళే మనల్ని వెళ్తున్నారు, కానీ మన గాడిగా ఎక్కువ ఉంది. కానీ మనం ఏది కమిట్మెంట్ కరెక్ట్గా లేక మనందరం కలిసి లేక వాళ్ళని ఓడించలేకపోతున్నాం అని చెప్పేసి ఒక ఊహ అయితే ఉంది. అసలు ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటారు? అంటే బీసీ రిజర్వేషన్ ఓసీ వేయలేడు కానీ
వేసరా మా బీసీపీ సర్పంచ్ మా గ్రామ పంచాయతీ ఓసీ వేయలేడు కదా, వేయలేదేముంది దాంట్లో. రిజర్వేషన్ ప్రకారం రేపు బీసీ అయితే బీసీ అవుతారు, ఓసీ అయితే ఓసీ అవుతారు. ఎవరు నేను అనేది ఏంటంటే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఓసీ అని ఆయన బీసీ బిడ్డ, అదే కేసీఆర్ అయితే దొర అన్నారు. మరి ఇప్పుడు ఉన్నాయి మరి బీసీ బిడ్డ కాదు కదా. ఏదో కులాన్ని ఆపాదించవద్దు. నాకు తెలిసి ఏంటంటే ఏ వర్గాన్ని సంతోష పెడితే నాయకుడు ఉంటాడో ఆ వర్గానికి ఆయన ఆపాదించుకుని తప్పలేదు. అంబేద్కర్ కొందరు వాడు కాదని నా ఉద్దేశం, అందరి వాడని నా ఉద్దేశం. కేసీఆర్ కూడా కొందరు వాడు కాదు, అందరి వాడని ఉద్దేశం నాకు. ఆయనకి అలాంటి అహంకారం లేని వ్యక్తి. భారత రాజ్యాంగంలో చిన్న చిన్న రాష్ట్రాల మీద అంబేద్కర్ రాసినానంటే ఇలా ఆయన 120 ఫీట్ల విగ్రహం పెట్టి పూజించుకుంటున్న వ్యక్తులను ఇలా తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం పేరు పెట్టుకొని పూజించుకున్నాం. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఈ కులానికి ఈ వర్గానికి అని ఆపాదించుకుని తప్పు. ఉండొచ్చు, కులాలను ఉండొచ్చు, మతాలు ఉండొచ్చు, ఆ వర్గం కోసం రాజకీయం చేసి పబ్బం గడుపుకొని పైసలు సంపాదించే వర్గం వేరే ఉండొచ్చు. మా వర్గం మాత్రం తెలంగాణ పరిరక్షణ కోసం, తెలంగాణ కోసం కొట్లాడడం కోసం మా వర్గం పనిచేస్తే అది కేసీఆర్ వర్గం. కేసీఆర్ ఉన్న రోజులు, కేసీఆర్ పార్టీ ఉన్న రోజులు, కేసీఆర్ తెలంగాణ ఉన్న రోజులు మేము కొట్లాడుతున్నాం. అది అయితే ఊర్లో ఈ ప్రశ్న అడగడం మర్చిపోయాను. ఊళ్ళో సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి రేపు. యాక్చువల్ ఒక సర్పంచ్కి ఏ బిల్లు కేంద్రం నుంచి వస్తుంది, ఏ బిల్లు స్టేట్ నుంచి వస్తుంది, చాలామంది అడగడానికి అసలు అది తెలియక అడగలేకపోతున్నారు. అరే నువ్వు ఇది ఎందుకు చేయట్లేదు, అది ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి. ఒక కేసీఆర్ గారు ఏం చేసిందంటే ఒక ఫర్ హెడ్కి 200 రూపాయలు వస్తుంది. ఒక 200 రూపాయలు, ఒక తలకాయకి 200 రూపాయలు వస్తాయి. అంటే అందాజు ఒక 1000 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీకి ఒక 4 లక్షల రూపాయలు వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ 4 లక్షలు 2 లక్షలు వస్తాయి. 200 లెక్క వేసుకుంది. స్టేట్ గవర్నమెంట్ 200 లెక్క ఇస్తుంది. 4 లక్షల రూపాయలు వస్తాయి మొత్తం నెలకి. ఈ 4 లక్షల రూపాయల్లో అక్కడ లోకల్లో పనిచేసే కార్మికులు ఉంటారు, గ్రామ పంచాయతీ సిబ్బంది. వాళ్ళకి మనం ఇంత గౌరవ వేతనం 8,000 రూపాయలు నేను చేశారు. వాళ్ళ జీతాలు పోతాయి ఒక 8 మంది. ఒక వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఒక గ్రామ పంచాయతీ కరెంట్ బిల్ ఉంటుంది. వీటన్నిటి పోను స్కూల్ కరెంట్ బిల్ కూడా వీళ్ళు కడతారు. ఇవి పోను మిగిలిన డబ్బులే గ్రామ పంచాయతీ నిధులు. నేను అనేది అంటే ఈ స్ట్రక్చర్ అలా డెవలప్ చేసింది. కేసీఆర్ గారు ఏం చేసిందంటే ట్రాక్టర్ ఇచ్చింది, ట్రాక్టర్లు చెత్త వేసుకోవడానికి, దోమల మిషన్ ఇచ్చింది. ఈ అన్ని డెవలప్మెంట్ అయింది. ఈ 2 లక్షల రూపాయల డెవలప్మెంట్ కాదు, అవుతుంది. ఎట్లా అవుతుంది? కాలువలు తీసేది కానీ ఇంకోటి కానీ అది నిరంతర ప్రక్రియ. లక్షలు ఏం పడి గ్రామ పంచాయతీ రావు. అది తెలవక కానీ మన స్వతహా నిధులు తెచ్చుకోవచ్చు. ఎమ్మెల్యే గారి దగ్గర పోయి 10 లక్షలు తెచ్చుకోవచ్చు, ఎంపీ గారి దగ్గర పోయి 10 లక్షలు తెచ్చుకోవచ్చు. దాంతో సీసీ రోడ్లు పోసుకోవచ్చు. ఆల్రెడీ 90% సీసీ రోడ్లు అన్ని గ్రామ పంచాయతీలు అయిపోయి, అన్ని గ్రామ పంచాయతీ డ్రైనేజ్ ఉన్నాయి. చేయాల్సింది ఏం లేదు, ఉన్నదాన్ని ఆ సక్రమం చేసుకుని పోవాలి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వీళ్ళే వాడుకోరు, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ వీళ్ళే వాడుకోరు. అందుకే 10 నెలల కాలంలో గ్రామ పంచాయతీలో 0 ఉంది, గుండు 0. పరిపాలన బాగలే, అందుకే అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ కోసం అన్నట్టు సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న వీళ్ళు రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్ ముందల కుక్క బిస్కెట్ ఇచ్చినట్టు రైతు భరోసాను కొంతమందికి వేసి ఈ లోపల ఎలక్షన్ పోరు పడేసి ఎలక్షన్ అవ్వాలని వీళ్ళ ఉద్దేశం. రేపు కారు గుర్తు కనపడే ఏ ఎన్నికలు వచ్చినా కారు పార్టీ విజయకేతం ఎగరవేస్తుంది. రేపు మండల పార్టీ కానీ, జెడ్పీటీసీలు కానీ, జెడ్పీ వ్యవస్థలో కానీ, రేపు ఎమ్మెల్సీ ఏదైనా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కానీ ఏది వచ్చినా కొట్టిపడేది. సర్పంచ్ ఎలక్షన్స్కి బీఆర్ఎస్కి వేస్తారన్న గ్యారెంటీ ఉందా? మేము ఏమంటున్నా, మీకు గుర్తు మీద జరిగే ప్రతి దాంట్లో కూడా మీకు గెలవబోతున్నాం. సర్పంచ్ గుర్తు జరగవు. కానీ సర్పంచ్ కాడి విషయం ఏంటంటే స్థానికంలో ఉన్న పరిస్థితులు బట్టి నడుస్తుంది. రేపు మేము గట్టిగా నిలబడితే మీరే గెలవచ్చు, తప్పేముంది అంటున్నా. మేము ఎందుకు గెలవద్దు? మీరు రైతు బంధు ఇచ్చినామని చెప్పుకుంటాం, వాళ్ళు ఎగ్గొట్టలేని చెప్తాం, తప్పేముంది? మీరు రుణమాఫీ చేసినామని చెప్తాం, వాళ్ళు ఎగ్గొట్టని చెప్తాం. కాలం నీళ్ళు ఇచ్చినాను, కాళ్ళు ఎగ్గొట్టని చెప్తాం. కళ్యాణలక్ష్మి ఇచ్చినామని చెప్తాం, వర్తనం బంగారం ఎగ్గొట్టని చెప్తాం. ఇవాళ మేము కడుపు పిల్లలు కాపాడుకోవడం చెప్తాం, వాళ్ళు పిల్లలు చంపిరని చెప్తాం. ఇక గ్రామ పంచాయతీ నీళ్ళు తీసుకొచ్చి సెల్లలో నీళ్లు తీసుకొచ్చి చేపలు పోసి మేమని చెప్తాం. వాళ్ళు చేయని దానికి వాళ్ళు గెలుస్తారంటారు, మేము చేసిన వాళ్ళు గెలుస్తాంటాం. తప్పే ఎందుకు? గెలవడం మాకు లేదా అవకాశం ఎందుకు లేదు? జనాల్లో ఆశ కావద్దు కదా. జనాల్లో ఆశ అనేది ఒకటి ఉంటుంది కదా. ఇప్పుడు ఏమైతుందంటే ఆశ పోయి ఆగమేరని పోతుంది కదా వాళ్ళకి. జనం ఆశ పడరని మీరే చెప్తారు కదా, ఆగమైపోయారని తెలుసు కదా. ఆగమైపోయిన మళ్ళీ ఆగమవుతారా?
దేవుడు లాంటి కేసీఆర్ ఉంటే రైతు బంధు వచ్చింది, రాక్షసు వచ్చి రైతు బంధు పోయింది. కేసీఆర్ ఉంటే రుణమాఫీ అయింది, రాక్షసు వచ్చి రుణమాఫీ కాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కాలం నీళ్ళు వచ్చినాయి, ఈ రాక్షసు వచ్చి కాలం నీళ్ళు బంద్ అయినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ వచ్చింది, రాక్షసు వచ్చి కరెంటు పోయింది అనేది అయితే ఒకటి ఉంటుంది కదా. ఈ తెలంగాణ సమాజం 10 ఏళ్ల కాలంలో దేవుని చూసింది, దయ్యం చూసింది. కేసీఆర్ దేవుడు అయితే ఈయన దయ్యం. కేసీఆర్ దేవుని చేసిండండి, దేవుళ్ళ కాంచి నరసింహస్వామితో సహా అంత పెద్ద గుడి కట్టే, కానీ మమ్మల్ని దేవుడు కరుణించలేకపోయాడు. కానీ ఒట్లేసిన వాళ్ళు, దేవుళ్ళ మీద ఒట్లేసిన వాళ్ళకేమో ఇలా ఈ రాక్షసుడికేమో పరిపాలన చెప్తే అస్తవ్యస్తం అయిపోయింది. నెక్స్ట్ ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ వస్తారంటారు. ఖచ్చితంగా నేను మంచి చేసిన కాబట్టి వస్తామని కోరుకుంటున్నాం, తప్పేముంది. ఒకసారి మోసపోయిన ఇంకోసారి మోసపోరు కదా. ఇప్పుడు దొంగ లేకపోతారని నా బాధ. దొంగ అట్లే కనపడుతూనే ఉంది, పట్టబాగా కనపడుతుంది. తప్పకుండా అన్న, మీరు అనుకున్నట్టు అన్నీ సక్రమంగా జరగాలి. ఈరోజు మీ విలువైన టైంని మాకు స్పెండ్ చేసి మాకు ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. చాలా విషయాలు తెలుసుకున్నాను. అలాగే మీరు కూడా మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో సెలబ్రిటీతో మీ దగ్గరికి వస్తాను. అంతవరకు బాయ్ బాయ్, నమస్తే.